అద్భుతం, చాలా బాగుంది. బెండకాయ పులుసు చేయడానికి ఫస్ట్ మన దగ్గర బెండకాయలు ఉండాలి. నేను ఆల్రెడీ బెండకాయల్ని ఇగో ఈ మాత్రం సైజులో కట్ చేస్తున్నాను. ఐ విల్ షో యూ దట్. తర్వాత కొన్ని ఎల్లిపాయలు మనం దంచుకొని పులుసులో వేసుకోవడానికి. తర్వాత పచ్చిమిర్చి ఒక 3 తీసుకోవాలి. కరివేపాకు కొంచెం, ఒక 2 చిన్న సైజు టమాటాలు, ఒక 2 చిన్న ఆనియన్స్, కొత్తిమీర పులుసులో లాస్ట్లో వేసుకోవడానికి. అండ్ బిఫోర్ దట్ ఇట్సెల్ఫ్ మనం నానబెట్టుకున్న చింతపండు, ఒక చిన్న నిమ్మ సైజు కంటే చాలా చిన్నది, ఎందుకంటే నిమ్మ సైజు చాలా పెద్దది కదా, చాలా చిన్న అంత చింతపండు నానబెట్టుకోవాలి. అండ్ ఈ క్యారెట్ అది నేను తినడం కోసం. Mashed garlic ready. No need to mix it. Small గా కట్ చేసుకుంటే ఆల్మోస్ట్ మిక్సీలో పెట్టినట్టే కుక్ అయిపోతుంది. పులుసులో టమాటాలు 2 ఎక్కువ అయిపోయామో. నువ్వు చెప్పినందుకు ఒక హాఫ్ తీసేసి ఎక్కువ ముక్కలు కాకుండా ఉంటే అవసరం అయితే తీసేసుకోవచ్చు, కారం మనం అడ్జస్ట్ చేసుకున్నట్టు. సో జస్ట్ 4 పీసెస్ అలా చేసేస్తాను. నేను కరివేపాకు ఆల్రెడీ వాష్అవుట్ చేసాను. ఒక 2 లెమన్ ఆర్ 3 based on your taste. You can arrange this. Then comes to ఇది కట్ సాఫ్ట్. ఆనియన్ తొడిమలు తీసేసుకొని చిన్న ముక్కలుగా, చిన్నగా అంటే చిన్నగా ఏమొద్దు, పులుసే కాబట్టి కొంచెం బిగ్ సైజ్ యూ కెన్ కట్. అంటే లైక్ ఈ మాత్రం సైజ్ కట్ చేసుకోవచ్చు. అదర్ డిషెస్ ఫ్రై లాంటి దాంట్లో చాలా చిన్నగా కట్ చేయాల్సి వస్తుంది. బట్ పులుసులో ముక్క ఉడికిపోతే టేస్టెస్ గుడ్ ఆల్సో. సో ఈ మాత్రం సైజులో కట్ చేసుకున్న ఇన్ని ఆనియన్స్ అంతే. ఇంకా మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటాం కదా, సో అందుకోసం నేను ఆల్రెడీ కొత్తిమీర కడిగేసి పెట్టుకున్నాను. ఈ మాత్రం కొత్తిమీర సన్నగా తరిగేసుకుంటాను. ఫస్ట్ ఆకు దగ్గర అంత సన్నగా అక్కర్లేదు, ఎందుకంటే తొడిమల్లి పొడుసులో ఉడికిపోయి చాలా టేస్ట్ ఉంటాయి. ఆకు దగ్గర యూ కెన్ కట్ వైడ్లీ. ఈ తొడిమల వరకు కొంచెం సపరేట్గా పెట్టుకుంటే ఫస్ట్ వేసుకోవచ్చు. అండ్ దిస్ కెన్ బి లాస్ట్లో మనం ఆకు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. అంతే. నవ్వు అక్కడికి మూవ్ అయిపోవచ్చు మనం స్టవ్ దగ్గరికి. అక్కడ ఏం చేయాలో చూద్దాం. సో శనగపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర తాలింపుకి ఈ మనం కోసుకున్న కూరగాయలు. అండ్ దిస్ ఇస్ బెండకాయ. ఆయిల్ ఒకటి కావాలి, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, కారం, బెల్లం కొంచెమే కావాలి, అంత కాదు. స్టవ్ ఆన్ చేసుకొని నూనె పోసుకోవాలి. ఎక్కువ తక్కువ దట్స్ అకార్డింగ్ టు యువర్ విష్. నాకు కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే ఇష్టం కాబట్టి ఎక్కువ వేసుకున్నాను. చూస్తున్నా వితౌట్ కన్ఫ్యూజన్ అన్న ఒకసారి వేసేయండి. ఇలా అట్లా ఇట్లా ఏం కాకుండా కొంచెం వేగనేయండి లైట్గా.
చేసుకోవచ్చు. ఎల్లిపాయ వేసేయండి, కొంచెం వేగనియండి. ఎల్లిపాయ అరోమేటిక్ స్మెల్, మిగతా వేగిన స్మెల్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు ఒకటేసారి వేసేసుకోవచ్చు, పెద్ద సమస్య ఉండదు. మీడియం ఫ్లేమ్ మీదే వేయించుకోండి. కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసి ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ వేయండి. ఆనియన్స్ తొందరగా వేగాలంటే కొంచెం ఉప్పు వేసుకోండి. అండ్ దిస్ నీడ్స్ టు బి అడ్జస్టెడ్ లేటర్. పులుసులో ప్రస్తుతానికి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సో దాంతో సార్ట్ చేస్తే ఆనియన్స్ త్వరగా వేగిపోతాయి. లైట్ బ్రౌన్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ మాత్రం సార్ట్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. అండ్ ఒక్కసారి ఇలా కలిపేసి ఈ బెండకాయలు ఏదైతే ఉందో వేసేయడం, ఇంకా వేసేసి ఒకసారి పూర్తి కలిపేసి కొంచెం వేగనియాలి. కొంచెం ఉప్పు బెండకాయ ముక్కలకి. ఉప్పు ఎప్పుడు లాస్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి, దాని తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒక 1/2 స్పూన్ కారం వేస్తున్నా, కొంచెం. అండ్ లిటిల్ బిట్ ధనియాల పొడి. అండ్ ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే వేసుకోండి, కొద్దిమంది స్వీట్గా లైక్ చేసే వాళ్ళు అవసరం లేదు. నేను లిటిల్ బిట్ వేసుకున్నాను. అండ్ ఐఎమ్ సార్టింగ్ ఇట్. ఈ మాత్రం సార్ట్ అయిన తర్వాత, అంటే ఒక 2 minutes సార్ట్ చేశాను. బెండకాయ కొంచెం క్రిస్ప్ అవసరం లేదు, ఎందుకంటే పులుసు కాబట్టి. టమాటాలు వేసేద్దాం అండ్ మిక్స్ చేసి ఒక 2-3 minutes కొంచెం టమాటా మెత్తపడేదాకా ఉంచేసి అప్పుడు చింతపులుసు పోతాం. టమాటాలు అయితే మెత్తపడ్డాయి, సో మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం చింతపులుసు పోతాం. ఇంత అంటే మీరు పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. సో నేనైతే 1/2 పోసి తర్వాత అడ్జస్ట్మెంట్ ప్రకారం పోస్తాను, చాలు. ఇలా కలుపుకొని అంతే. కొంచెం పులుసు వేసుకొని దాని ప్రకారం అడ్జస్ట్మెంట్గా వాటర్ వేసేసుకోండి. ఈ మాత్రం వేసుకోండి బాగా. కాసేపు మటుకు హై ఫ్లేమ్లో పెట్టండి, అది మరిగేంత వరకు. విల్ సీ ఆఫ్టర్ దట్. పొడిలాగా చేశాను, కొంచెం బెల్లం పొడి వేయండి. ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది, ఫ్లేవర్ కాదు కమ్మదనం ఇస్తుంది. కలిపేసి అంతా దాల్దేంగే. పులుసు ఇలా మరగాలండి. అలా కొత్తలు ఆడుతుంటే ఒకసారి కలిపి చూసుకోండి. నేను ఆల్మోస్ట్ 20 minutes వెయిట్ చేశాను సిమ్లో పెట్టేసి. లైక్ ఇలా మరిగింది. ఇలా మరిగినప్పుడు మనం ఫైనల్ పించ్గా కొత్తిమీరని యాడ్ చేసేసుకుందాం. ఉప్పు ఏమన్నా తక్కువ ఉంటే ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద టైం. దట్స్ ఆల్. తినేటప్పుడు చూద్దాం. కొంచెం టేస్ట్ చూడండి, బాగుంది. హాట్ రైస్ వండేసాను, కొంచెం పెట్టుకుందాం. రైస్ కుక్కర్లోనే చేస్తాను. మంచి బెండకాయ పులుసు ఒక్కసారి ఇలా కలిపేసుకొని వీఆర్ గోయింగ్ టు పుట్ సమ్, కొంచెం మంచిగా 2 బెండకాయలు వేసుకొని పులుసు వేసుకుందాం. నెయ్యి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే చూద్దాం ఎలా వచ్చిందో. పాస్ నీట్గా కలిపేసి వేడివేడి అన్నం, వేడివేడి పులుసు, నీట్గా ఒక ముద్ద ఈ బెండకాయని అలా నలిపేసి ఇలా తీసుకొని స్వీట్నెస్, సోర్నెస్ పర్ఫెక్ట్గా